లేకుంటే ఆయన ఈ సంగశెట్టి శ్రీనివాస్ ఎప్పుడు అయ్యేసేటాడు ఈ పిచ్చి పెట్టుకుంటే. అంటే విషయం చెప్తున్నా, ఈ ఎంఆర్ఓలు కావటం గెస్ట్ హెడ్ టీచర్లు కూడా నేను గెస్ట్ హెడ్ మాస్టర్ అంటారు మా వాళ్ళు. నేను డిఆర్ డిప్యూటీ రిజిస్ట్రార్ నేను నాకు ప్రమోదం. అదేంటంటే అవి మానవ సమాజంలో బ్రాహ్మణిజం సృష్టించిన మీరు అంటున్నారే అసమత్వం యొక్క అధిక మానవుడు గడ్డి కోస్తాడని ఒకటే లలు ప్రసాద్ పనిచేస్తున్నాడు, ముఖ్యమంత్రి అయినా వచ్చి గడ్డి కోస్తాడు. అది బీసీ చైతన్యం. పశువులకు మేతేస్తాడు, అది వాస్తవం. ఆ గడ్డి కోసినంత మాత్రం తక్కువని, బాగా చదువుకుంటే ఎక్కువని, బాగా ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఇంకా తక్కువని అట్లా అనుకుంటే అవి అన్నీ ఏంటంటే ఒక చెప్పులు కుడితే తక్కువని ఈ హోదాలన్నీ ఏంటంటే బ్రాహ్మణిజం చేసినాయి. అది విప్లవోద్యమంలో ఇంకా మరింత ఎక్కువ చేసినాయి. కనుక తెలియక చేసిన చాలా జరుగుతాయి ప్రపంచంలో. ఇప్పుడు నేను ఈ పుస్తకం తెచ్చిన మా సుబ్బయ్యని అభినందిస్తూ, నేను ఈ పాట రాయాలే, నాకు లేట్ అయింది, పాటనే పంపాలి. ఎందుకంటే ఎక్కువ చైతన్యం చేస్తే కవిత వద్దన్నట్టు పాటనే పంపాలనుకున్నాను. తమ్మిని బాగా రాయాలి, కొంచెం తొందరగా కాదు, నేను మళ్ళీ సెకండ్ సంచి వరకు నీకు ఇస్తాను, నన్ను క్షమించని అడిగిన. అప్పుడే అడిగిన సెకండ్ సంచి ఇస్తా, క్షమించు, ఏదో గాలి రాయలేను నాకు. ఎందుకంటే ఇక పూలే గురించి రాసిన నేను ఏకనాథ మూతలు కూడా బుద్ధుడు, పూలే, సత్యకామ జాబాలు పేర్లు ఉన్నాయి మొట్టమొదట. దానికి నాకు పెద్ద అర్థమై కాదు, కానీ పూలే గురించి తెలియదు కూడా నాకు, సత్యం చెప్తున్నా. కానీ ఐలే సారు వీరన్న వల్ల అందుకోర గుర్తుపందుకొని నేను రాసిన దాంట్లో మండల కమిషన్ పెంచినప్పుడు అన్ని బీసీ వృత్తుల మీద నాకు అది తెలియదు. బీసీలు ఎస్సీలు వేరైనా తెలియనంత సీరియస్నెస్గా మా ఊర్లో కలిసి ఉంటారు పిల్లలు కూడా. నా దోస్తులు మా ఊర్లో సుబ్బయ్యకి తెలుసా, నాగే మళ్ళీ అంతా బీసీ పిల్లలంతా రామకృష్ణ, ప్రభాకర్, భరత్ వాళ్ళంతా నాకు మా ఊర్లో అంటే ఇప్పుడు పెరిగిన గ్రామాలలో కొన్ని కథలు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే ఆ ఊర్లో పెత్తందారులకు వ్యతిరేకంగా ఈ కులాలన్నీ ఒకటి చాలా చోట్ల ఉంటాయి. పైగా పనిచేస్తున్నారు కదా, తప్పుకి పంచాయతీలు పెట్టుకోరు. ఈ బాధనంతా ఎందుకు యూనిట్ అయిందంటే అప్పుడు బాధను భరించనీకి యూనిట్ అయ్యేది, బాధను ఎదిరించనీకి చైతన్యంతో కాదు. ఈ మన బతుకుంటున్న మేకల కాడుకొని షాపలు పడుతుంటారు ఆ బిడ్డ, కళ్ళు గీస్తుంటారు ఆ బిడ్డ, గొర్రెలు కాస్తుంటారు ఆ బిడ్డ, ఎట్లా బాలరాజనకు తెలుసు. అందుకని అట్లా ఈ యూనిట్లో వచ్చిన ఇది మంచి కవిత్వం. అసూయ ఒక 2 మాటలు సుబ్బయ్య లాస్ట్ చెప్పిన, అసూయ గంటగొడ్డల వాళ్ళు లేదు, ఆవేశపు కత్తులు ఉంది. ఇప్పుడు నిజంగా ఆవేశపు కత్తులు, అసూయ గంటగొడ్డలు అవి మానవ ప్రవృత్తిలో ఉన్నాయా, లేకుంటే అనేక మూలాల్లో ఎదిగిన మనుషుల నుంచి వస్తాయా, లేకుంటే ఉన్నాయని. అది లేకుండా కవిత్వం యొక్క లక్షణం అది. ఏ అసూయలు, ఏ ఆధిపత్యాలు లేని గొప్ప సమాజం రావాలా, దానికోసం ఒక రాజకీయ ప్రక్రియ న్యాయంగా ప్రశ్నించాలి, అది ఒక అంశం అది. అందుకే ప్రశ్నించాలన్నప్పుడు నేను సందేశం అని, మొన్న వీళ్ళు కనుక ఇండియా కూటమి ములాయం సింగ్ను స్టాలిన్ ముఖ్యమంత్రి ప్రకటించినట్టే, మంగళానే స్టాలిన్ అంటే మంగళానే కదా. మన కర్ణ ఇక్కడైతే మన తాగితే మంగళూరు ఎంతమంది వాళ్ళు అది కోరు, కానీ ఆడ ఒక దేవుళ్ళగా వస్తారు కరుణానిధిని. ఉదయనిధి నువ్వు దాడి చేసిండ్రు, ఆధ్యాత్మికత మాట్లాడినంటే మళ్ళీ మాట్లాడతా, మళ్ళీ నేను దాని మీద ఉంటా, ఏం చేస్తారో చేసుకుంటాను. అంత గట్టిగా ఉన్నాడు ములాయం సింగ్. ఆ టోప్ పెట్టుకొని వస్తే బయటకు వస్తే మా భలే ఉన్నది అనిపించింది. నేను 40 సీట్లు తెచ్చారు, వాళ్ళు ఏం చేసినారు అని ప్రకటించాల్సి ఉండే. వాళ్ళని ఇద్దరిని పెట్టింటే అదొక గొప్ప. కొన్నిసార్లు మాయావతి ఇంకేంది కాంశీరామ్ లేడు కనుక ఆ పని చేయాలని నేను శుభ్రతున్నాను. ఇప్పటికైనా రేపు వచ్చే ఈ దేశంలో బహుజన ఆలోచన వచ్చినప్పుడు స్టాలిన్ ఇక్కడ, ఎందుకంటే స్టాలిన్కి ఒక తాత్విక దృక్పథం ఉంది. ఆ తాత్విక దృక్పథం ఏంటంటే పెరియార్ నుంచి వచ్చిన వారసత్వం తమిళ నేల మీద ఇంత భారతదేశం అంతా అల్లకల్లోనే అయిపోయి ఎవరికాడు భయపడుతున్నారేమో ధిక్కారంతో ఆవలిస్తే కూడా రావణాన్ని అనడం అనేది చిన్న విషయం కాదు. ఆ ట్రెడిషన్ అంత తీసుకుపోయినారు. పెరియార్ కంటే ముందు అది ఉందా లేదని తెలియదు, కానీ అంత లోతుగా తీసుకుపోయిన చైతన్యం, దానికి ఆద్యులైన బీసీ చైతన్యం అంటే పెరియార్ చైతన్యం. బీసీ చైతన్యం అంటే మళ్ళా మోడీ నూడు కలుపుకొచ్చిన పెడితే అది బీసీ చైతన్యం కాదు. బహుజన చైతన్యం అంటే అది ఈ దేశంలో అక్కమాదేవి, అల్లమ ప్రభు, దాసమయ్య, ముకుందూరు, కబీరు, నామదేవ్, తుకారాం, ఇక్కడ లేకుంటే వీరబ్రహ్మం, వేమ, ఈ పరంపర నుంచి వచ్చిన చైతన్యమే బహుజన చైతన్యం. వీళ్ళెవ్వరు కూడా కింది వర్గాలను అవమానించలేదు. వీరబ్రహ్మం కక్కని దగ్గర వేసుకున్నాడు, పూలే అంబేద్కర్ని దగ్గర వేసుకున్నాడు, అంటరాని వాళ్ళకు చదువు చెప్పిండు. నీకు తుకారాం కులాల అభంగాలలో చాలా సర్వమానవ సమత్వాన్ని బోధించిండు. అక్కమాద వల్లమాప్రభు అయితే కుర్మ పని చేసుకుంటే కూడా ఆ తాత్వికత క్యాస్ట్ను వ్యతిరేకిస్తారు. బిజ్జల మహారాజ్ దగ్గర అనుభవాల మంటపాలు. కనుక ఈ ఒక ఆల్టర్నేటివ్ కల్చర్ సౌత్ ఇండియాలో ఉంది. అది బహుశా పెద్ద ఆయన ఈ అంబేద్కర్ గారి కంటే ఎక్కువ ఇక్కడ కర్ణాటక ఇక్కడ వచ్చినట్టే ఇంకో రకంగా ఉండేది ఈ చైతన్యాన్ని రాసి దాంట్లో. ఆయనకేంటంటే ఆ అర్బను
ఈ సైన్యం రెజిమెంటు దళితులు హక్కులు టైం లేకుండా కానీ అంబేద్కర్ కనుక వచ్చి మాదార చెన్నయ్యను ఇదేంది ఈ శివనాగమని లేకుంటే కర్ణాటకలో ఇండియాల నుంచి మనం అనుకుంటే ఏకశిలాస కులం అనేది ఒక రకం లేదు. బీసీల చైతన్యం కూడా మామూలు లేదు. బీసీలలో కూడా సాహు మహారాజు ఎట్లా వచ్చిండో దళితుల్లో కూడా ప్రభువులు ఉన్నారు. అది జాంబవాన్ అనేది ఒక రామాయణంలో ప్రస్తావించిన దళితుల్లో కూడా కన్నమ్మదాసు లాంటి వాడు బ్రహ్మనాయుడులో సేనాధిపత్యం వచ్చింది. చిన్న విషయం కాదు, అది మామూలు విషయం కాదు. మీరు చెప్పినా చెప్పుకున్నా పురుడరాజు లేకుంటే బేతిరెడ్డి బేతాళుడు బేతిరాయుడు అని పురుడయ్య నాయుడు బేతిరాయుడు బేతాళుడు అనేవాడు నిజంగా దళిత మూలాల చక్రవర్తికి చర్చ ఉంది. కన్నమదాసు వీరకడగం సూర్య బేతాళం పట్టుకుంటే బ్రహ్మనాయుడు ఒప్పుకునే సాపకోటి సిద్ధాంతం అనేది ఇన్ని రోజుల నుంచి దేశంలో ఉంటే దాన్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. కొత్త చర్చ వస్తారు. రేపు కన్నమదాసుని తిరిపాల్సి దాన్ని ఇంకో చర్చ తీసుకొచ్చి పెడతారు. అది సంపంక్తి భోజనం ఎందుకుంది? ఒక శివన లింగంగా కాయక కైలాస కష్టం చేసేవాడే కైలాసం అంటే ఎక్కువ లేదని శరీరం ఒక జంగమతత్వం శివతత్వాన్ని ఇచ్చి ఉన్న సమానత్వ భావాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మతం పేరుతో కూడా ఆ భావాలను మనం కబీర్ తెచ్చినట్టు ఆ భావాలను తీసుకురావాలి. ఆ తెస్తూ ఈ రాజకీయ ప్రక్రియ శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు సంగిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నట్టు ఈ పని చేయాలి. ఇక వాట అంటే నిజంగా గులగరణ వాళ్ళు ఎందుకు చెప్పిండు కానీ రావు వాళ్ళు చెప్పిండు వాళ్ళు లోపల ఏం పెట్టుకొని చెప్పినా కానీ అది మాత్రం ఆయన ఏం చెప్పిండు చెప్పినా ఒప్పుకోవాలి. ఏదో చెప్పిండు కదా చేయమన్నప్పుడు చెప్తుంటే మన బ్రాహ్మణుడు చెప్పిన అనవద్దు మనం ఆయన ఆ కులం అని చెప్పినందుకు ఆ కులగణన జరగాలి. కులగణన జరిగితే కానీ లేకపోతే యూనిటీ కాదు. ఏ కులం ఆ కులం విపరీతంగా లెక్కలు వేసి పడి తెలుస్తుంది. నాకు తెలిసి 2011 ఇక్కడ బీసీలు కూడా మొత్తం తెలుగులో ఉండరు, గూళ్ళల్లో ఉండరు, మిగతా కులాలు లేరు, ఏం లేదు. మాదిగలు కూడా మాలలు కూడా మేము ఎక్కువ ఉంటాం, మాదిగలు ఎక్కువ ఉంటారు తెలంగాణలో. కానీ మాలలు కూడా తక్కువ లేదు చెప్పాలి. ఎందుకంటే ఆ లెక్కలు 2011 నా దగ్గర నేను మొత్తం లెక్కలు తీసిపెట్టినా గవర్నమెంట్తో. ఈ కంపల్సరీ 24 లక్షలు అప్పుడు 2 లక్షలు నేతకాని కమిటీ 9 లక్షలు. నేతకాని ఎందుకు పెట్టినంటే మాదిగలు మాలలం అంటే అవమానిస్తారంటే నేతకాని పెట్టుకున్నారు. మాలల కులం అది. చాలా చోట్ల మన్నెపోలని పెట్టుకున్నారు. మన్నెపోడు ఏంటంటే భూమి ఉన్నందుకు మన్నెపోటి కులం లేదని ఆది ఆంధ్రాన్ని పెట్టుకున్నారు. ఇట్లా ఇవన్నీ మొత్తం లెక్కలేస్తే ఇద్దరి మధ్యలో 8% మాదిగలు ఎక్కువ ఉంటారు. మాలలు 42% ఉంటే మాలలు 42% ఉంటే 58% వాళ్ళు ఉంటారు. ఇది లెక్క. ఈ లెక్కలు కాదంటే సమంగా వేసుకొని వర్గీకరణ ఉద్యమాలు పంచాయతీ పెట్టుకొని మాలమాదలు ఎదుర్కొట్టడానికి బీసీలు మాత్రం ఏం చేస్తారు? బీసీలలో కూడా ఈ బీసీ వాడు 10% రిజర్వేషన్ కొట్టుకుంటున్నాడు. కనుక ముందు ఈ లెక్కలు తీరాలి. ఆ మాదిగలు 60% అనుకో, 40 ఉండు, 30% అనుకో. 30% అంటే రెడ్ల కంటే ఎక్కువ, వెలమల కంటే ఎక్కువ. మళ్ళీ వాళ్ళకి ఎన్ని పదవులు వచ్చినాయి, మాలలకి నుంచి ఒక్కటి వచ్చారు. మొత్తం మాలలకు అరే మాలలకు ఇచ్చారు, మాకే వాడికి ఇచ్చింది కాదు రా, వాడి జనాభా ప్రకారం వాడికి కూడా తక్కువ ఇచ్చారు. నీకు 3 తీసుకో. వాడిని కూడా మాలలకు ఇచ్చిండ్రు, మాలలకు ఇచ్చారు రాస్తే నీతో ఎట్లా యూనిట్ అవుతాడు? నా వాట ప్రకారం నాకు ఎంత ఇచ్చారని వాడు దొంగలాడకుండా వాడు ఏమి లేని వాడేమో 20 దొప్పిండు, జనాభా కొట్టినోడు 10 దొప్పిండు. వీడు ఒక్కటి దొరికి 7 సంవత్సరాలు లేక ఒకటి ఇచ్చిండు. ఒకటి ఇస్తే వాడికి ఇచ్చిండు, మాలలకు ఇచ్చారు, మాకే మీల వాళ్ళకి ఇచ్చింది కాదు, నీకు వచ్చేది వాడు కాదా? ఈ రకంగా నీకు వచ్చేది నాకు ఎక్కువ రావాలి మా సోదరులు. కానీ పంచాయతీ చేస్తారు, డైవర్ట్ చేస్తారు, మన మధ్యలో పెడతారు. బీసీల మధ్యలో బీసీలు దళితులు పారపల్లి తగ్గితే బీసీలు దాడి చేసినట్టారు. బీసీలు దాడి నాకు తెలిసి వాని బాధ వానికి ఎల్లక చేపలు పట్టుకుంటా వణుక్కుంటా గూడలు కాసుకుంటా దాడులు చేసేది ఉండదు. గ్రామాలు పెంచితే పెత్తందారులు ఈ యూనిట్లో వీళ్ళిద్దరు ఒకటైతే అని చెప్పి భూస్వాములు ఏం చేస్తారంటే, భూస్వాములు కానీ రాజకీయ అధికారం అరిగినోళ్ళు ఈ బీసీలను దళితులను ఎందుకు ఎగేస్తారు, దళితులను బీసీలు ఎందుకు ఎగేస్తారు. వాడు బయట కూడా మంచిగా ఉంటాడు. ఇది మీరు అసలు పట్టుకోవచ్చు, చాలా జాగ్రత్త. అదేమైతే కులమెట్టలు కడే మీ మొత్తం అడే బీసీగా కొడుకులు ఏంది, బీసీలు ఎందుకు వచ్చినట్టు అక్కడ వీడు వీడు కూడా దయ్యేసినాడు. ఈ అమ్మ సదన ఇల్లు వాడు సాకు నా మీదకి వచ్చిండు. అరే ఎంత దారుణం అంటే ఎగేసుకొని అసలు వాడు ఎగేసింది ఎక్కడ తెలియదు. ఎక్కడి నుంచి ఎవరు ఎగేస్తున్నాడు? సోషల్ మీడియాలో ఏం చేస్తావు? ఒక్క మాట మాట్లాడు. ఒకసారి పెట్టి పంచాయతీ పెట్టి కూర్చుంటే ఇప్పుడు అందరికీ నాకు కూడా పంచాయతీ పెట్టి కూర్చుంటే నేను ఏం దిగలేను, ఏం చేయలేము. ఎందుకంటే నేను పాట ఎప్పుడో రాసిన సినిమాకు అది పాట ఇప్పుడు విడుదల చేసిన. ఇందులో ఏం చేసావురా? నేను రాసింది సినిమాలు, అది అందులో రాసిన సర్వాయి నేను సర్వాయి పాపన్న, మా రోజు వీరన్న, భాగ్యరెడ్డి వర్మ, ఉప్పలా మనసూరు, ఈ నేల సృష్టించిన ఈ మట్టి సృష్టించిన ఉత్తమోత్తమ పుత్రులను రాసినాను. అది ఉంది, రికార్డ్ చేసి వినిపిస్తాను. కానీ ఆ పేర్లు ఎవరు పెడతారు? ఇప్పుడు అనేది మనం నిజంగానే ఊరలేయడం. ఎందుకు ఊరం లేక ఇన్ని తరాల నుంచి ఉంటే వాళ్ళు చేసేదంటే అధికారం ఉన్న పద్ధతులు అవి. అధికారం ఉన్న పద్ధతి మణిపూర్లో కుకీలకు ఇంకేది పోతిగా మైత్రి అర్జునుని ఉచితగా వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ పెడతారు. ఇంకో దగ్గర ఇంకో కులాలకు పెడతారు. ఇట్లా విభజించి ఈ ఆర్యూలో చేసే పనులు ఇవి.
ఆర్యన్ చరిత్ర 6 కనుక ఈ పంచాయతీ పెట్టినప్పుడు మనం అంటే ఉద్యమించే వాళ్ళు న్యాయంగా కొట్లాడారా. అరే కొట్లాడేది నీ మీద కదరా, నేను వాళ్ళ మీద ఈ వర్గీకరణ కూడా నేను ఏదైతే దిగాలేదు ఈ సందర్భం. బీసీలు కనుక కరెక్ట్ లేకపోతే మాలమాదిగలు 20% వాళ్ళు కొట్లాడుతుంటే మీకు మద్దతు ఇచ్చినట్టు మేంత. వీళ్ళిద్దరి పంచాయతీలో మీరు ఏం చేయాలంటే పెద్దరికం. అవును వర్గీకరణ అనేది ఎవడు ఆపుతున్నాడు, మాలలు లక్షల మంది కోట్ల మంది ఎదుర్కొంటారు. ఇవి కూడా రావాలి, ప్రశ్నలు వస్తాయి. ఆ పూలే అని చెప్పాడు, పూలేమైంది బీసీలలో కొట్టి అంటరాని వాళ్ళకుండు. బీసీలలో సాకరులకు తక్కువ వచ్చి సంచార తక్కువ వచ్చిందంటే వీరికి పెద్ద సంచార జాతరకు తక్కువ వచ్చినాయి, కానీ మిగతా బీసీలకు రాలే కదా పాపం. ఆ గౌండర్ హే సూర్య గౌండర్ ఇద్దరు వచ్చిన గొల్లు ఎక్కువ వచ్చి మీకే అంటే అక్కడ ఏమో మనం అసలు వీళ్ళతో కాదు మనకు ఇట్లా వాడు ఏం చేస్తాడంటే రేసిస్తాడు పాపం. ఇట్లనే చేస్తున్నాడు జగను, బీసీలకు ఎక్కువ ఇస్తే బాగుంటుందని మొత్తం ఇచ్చిపాటి రెడ్లను వానికి పైసలు ఇచ్చిన వాళ్ళు, అప్పులు ఇచ్చిన వాళ్ళు, బాకీలు చేసిన వాళ్ళను, మా పట్టేలు అని ఉన్నాడు వాడిని అందరినీ అంచుతాను వాడు జగను. మీరేంది ప్రజల నాయకుడు అని మనం తీస్తే మొత్తం ఈ మంత్రి పదవులు దొబ్బినోడు వాళ్ళేమో అక్కడ పోయినరు, ఈడేమో ఈ కొడుకు మామూలుగా కాదని ఇస్తారు తనకి పోదని ఓడగొట్టి. నియత్తు అంటే చాలా ఒక సాంఘిక ఆర్థిక నైతిక మతపర ప్రాంతీయ రాజకీయ భావజాల ఆచరణల వెనకాల అప్పుడప్పుడు జరిగే పాలక వర్గాల ఈ కుట్రలు తెలుసుకోకపోతే సరిపోతాయి. ఈ కుట్రలు తెలుసుకోకపోతే మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్క మాట ఎటువైపు అంటే మరి భూములు లేకుండా బుగతగాడు రక్తం నెత్తులుతుంటే శ్రీకాకుళం విద్యార్థులు ఎటువైపు అని అప్పుడు ప్రశ్న ఇప్పుడే వద్దు. ఆనాడు ఆ ప్రశ్న న్యాయం. తెలంగాణ ఆ ప్రశ్నలు మనం ఏంటంటే మా అన్నాడు గౌరీ నాకు చాలా ఇష్టమైనడు, మనం వచ్చిన మార్గం మనం ఇప్పుడు చేస్తలేము మన కాదు. ఎటువైపు అనకపోతే నువ్వు శ్రీకాకుళ గిరిజనులను ఎత్తురుతోని వాళ్ళ పోడు భూములను వాళ్ళ ధనాలు ఛత్తీస్గఢ్లో చంపితే ఎటువైపు మీరు అనక మరి ఎటువైపు అనకపోతే వాళ్ళను ఎవడు మరి ఎటువైపు అప్పుడు మన చైతన్యం ఉందా? ఆనాడు అది ప్రశ్న కరెక్టు. అటువైపు అని వాళ్ళు బాగుకున్నది ఏమున్నది? ఎవడు బాబుకు చాలామంది తప్పులు చెప్తారు, కానీ ఎన్కౌంటర్లో వాళ్ళు ఎక్కువ వచ్చినా వీళ్ళు అదేమీ లేదు. చాలా బాలగోపాల కంటే నిజాయితీ పడే లేరు. ఒక రాసుకోండి, అనవసరంగా లేనిపోయిన పంచాయతీ ఎవ్వరు లేరు రాసుకోకండి. నేను ఎందుకంటే బీసీల ఉద్యమం వచ్చా అలాంటి బాలగోపాలు మీరు సృష్టించండి, గౌత లక్ష్యాలను సృష్టించండి, మీరు సంగీత సినిమా సృష్టించండి. ఒక శంకరన్ సారు బ్రాహ్మణ్ ఈ దేశంలో కింది దళితుల కోసం ఆ మహాత్ముడు చేసిన దాంట్లో 1% కనుక దళిత ఏఎస్ ఆఫీసర్లు చేస్తే నేను వాళ్ళ కాళ్ళ మొక్కతో నిరూపించడం అంటే కనుక. ఎందుకంటే మనతో వచ్చే వాళ్ళను సాహు మహారాజు రిజర్వేషన్ లేకపోతే వాళ్ళ పరిస్థితి లేదు, పూలే లేకపోతే అంబేద్కర్ లేడు. ఈ ఒక ఉద్యమం పేరుతో మనం ఆ బ్యాలెన్స్ ఇట్ కోల్పోయాం అనుకో, ఇది చర్చలకు బాగుండటం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. మనకు నష్టం జరిగే అంతింగా ఏమవుతుంది, వాడు మంచి ఆయ కూర్చొని ఈ పంచాయతీ పెట్టి రాజ్యం వెళ్తుంటాడు, హ్యాపీ ఎంజాయ్ చేస్తుంటాడు. కనుక ఎప్పుడైనా సరే ఆ బ్యాలెన్స్ ఇట్ పోయినప్పుడు మనం ఈ లెక్కలు వేసినప్పుడు ఒక కొన్ని త్యాగాలు వాళ్ళకి ఆ రోజుల్లో తెలియదు. ధర్మల్ నాగిరెడ్డికి ఈ బీసీలు ఇట్లా వర్గం మార్క్సిజం మారితే అన్నీ వస్తాయని అనుకుంటాం. కమ్యూనిస్టు పటాపట మనం మాటలు ఇస్తాం, కానీ ఆయనకు అంత ఆలోచన లేదు. ఈ ఆస్తులు గీస్తులను తీసిపాడేసి సమాజం మారనుకున్నాడు. అప్పుడు లేదు, అందులో ఆయన అనుభవించి ఏంది అనుభవించుడు, నెత్తి నొప్పి, రాగం, సచ్చుడు, బాధ, పుల ఒక్కడొక్కడు వాళ్ళు అనుభవించిన. ఇప్పుడు కమ్యూనిస్టు వేరు. ఇప్పుడు నారాయణ గారు మంచిగా హ్యాపీగా ఆడ చంద్రబాబు పిలిచాడు, మామూలు ఆనందపడతాడు. మనకంటే ఎక్కువ అందరికంటే ఎక్కువ ఆనందపడుతుంది సిపిఐ నారాయణ గారు. ఇది రాసుకోండి కలిసి, మామూలు ఆనందం కాదు. కానీ చంద్రాశ్వరరావు ఆనందపడ్డా అనుకో మనకు పురులు పడతాయి. చంద్రాశ్వరరావు 1300 ఎకరాలు మొత్తం దివిసీమలో పేదవాళ్ళకి ఇచ్చాడు. పురుపుల శివయ్య గారు వినుకొండలో తన ఆస్తి మొత్తం దళితులకు ఇచ్చిన నమ్ముతారు. వచ్చేసి ఆఖరి భార్య కూలిపోయింది. కన్నీళ్ళు అవుతాం. ఒక తరం వారసత్వాన్ని మనం చరిత్ర అంతా నిష్పక్షపాతంగా చూడకపోతే అలా అంటే మాట్లాడుతున్నప్పుడు ఆ కులాల్లో ఉన్న పురోగి ఒక్కడు రాని మనకు మద్దతుగా 10 మంది రాకుండా నీవు ఎట్లా మాట్లాడు, వాడిని ఎట్లా నిలదీస్తూ చెప్పు. వాడు వచ్చిండు రావుడు కాదు, మంచోడు చెడ్డోడు వాడు మాట్లాడుతున్నాడు. వాడు కూడా కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటికి అయిపోయాయి. మీరు ఇక పంచాయతీ ఇంకేముంటుంది, బీజేపీ కాంగ్రెస్ ఒకటి అన్నాక మీరు ఇక లోపల బీజేపీ సపోర్టే మీరు చేసే పని. కనుక అది కాదు, ఖచ్చితంగా మనం రాజ్యాన్ని ఎదుర్కొన్నప్పుడు ఐక్య సంఘటనలో మనకు ప్రధానంగా ప్రమాదకరంగా కుట్రపూరితంగా ఉన్న శక్తులు ఏవి, ఏ ప్రపంచ విప్లవం సరే, కొమింటాం కానీ లేకుంటే చైనా విప్లవం కానీ షాంఘై చర్చతో కానీ క్యూబా విప్లవంలో చర్చలు దాంట్లో ప్రధాన శత్రు ఆఖరి రష్యా జర్మనీ నాజీలతో యుద్ధంలో కూడా ఆ దేశ పాలక ఎట్లా ఏమైనా తీసుకున్నారు. మనం బహుజన విప్లవాన్ని సాధించాలంటే, విప్లవం అంటే సాయుధ పోరాటం కదా, అధికారమే సాధించాలంటే మన కలిసి వచ్చే మిత్రుడు తక్షణంగా మనతో భుజం కలిపేవాడు వాళ్ళ పట్ల రెండింటిని ఒకటి చేసి మాట్లాడడం చాలా తప్పు. అది 10 సార్లు నేను చాలా ఉపన్యాసాలు రాహుల్ గాంధీ బీజేపీ ఒకటే ఇంకేంది బీజేపీలో హాయిగా ఉంటుంది. రాహుల్ గాంధీ చేయడాక నీకు ఇంకేముంటుంది, వాడు కన్నవాడి
వాడంతా తిప్పలవాడి దేశం తిరిగి నీకు 40 ఇప్పుడు అసలు మోడీ సక్ బ్యాలెన్స్ అయినా కాదా? ఇప్పుడేం చంద్రబాబును ముస్లింల దగ్గర రాని మా వద్దు రావద్దని చెప్పాడు చంద్రబాబును. ఇప్పుడు దళితులు అడగాలి నీవేమంతా ఇవి అడగకుండా అంత అదొకటి అంటే కాదు. అందుకని కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుందని ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సిందే. అది కాంగ్రెస్ పార్టీ మనకు నష్టం కీలకమైన వాళ్ళ జరిగినాయి. కానీ ఒక సందర్భంలో ఒకే ఘటనలో ఒకే రకంగా చరిత్ర పొడుగుత కాలము స్థలము నిర్దిష్ట కీలకమైన మరి జరిగినప్పుడు వేరు, ఇప్పుడు జరిగినప్పుడు అత్రాస జరిగినప్పుడు వేరు. ఈ ప్రత్యేక సంఘటనలు ప్రత్యేక పరిస్థితులు చేసుకొని అయితే ఈ పుస్తకం అన్నిటికీ దీని మీద మాట్లాడితే అద్భుతమైన కవిత్వం ఉంది. అది చూసినాక నాకు అనిపించింది పూలే మీద గిన్ని కవితలా. మనం అసలు సుందరయ్య గారి మీద పాటలు రాస్తే అప్పుడు నేను పాట రాసిన వాళ్ళు పాట చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఏమాత్రం తక్కువ కాదు సుందరయ్య గారికి, తరిమణి నాగిరెడ్డి వాళ్ళందరికంటే మరో రెట్టు పెద్ద మహానుభావుడు. కానీ ఎందుకు రాయలేదని మాకు కూడా నిజంగా ఇన్ని రోజులు రాయలేదని నేను రంగవల్లి మీద రాసిన, వీరన్న మీద రాయడం జన్మత నేను. కానీ ఇన్ని మొదటి పాటను అదే. కానీ పూలే మీద ఇంత లేటర్ చేసిన అంబేద్కర్ మీద బోధి నీడలో కొలువైన భూముని వీధి వీధిలో ఒక దళితవాడ కాదు వీధి వీధిలో నీ వెలిగే ఆమని నీ అంతరంగమే కరుణకు ఆలయంబయ అంబేద్కర ఇతకర నేను మరువలేమయ భరత జాతి ఖ్యాతి నీవయా పూలే ఆత్మజ్యోతి నీవయా. ఇది అంబేద్కర్ కూడా ఆ జ్యోతి వాళ్ళు వచ్చిండు. ఇప్పుడు గోరటెంకన కూడా ఏమైనా రాస్తానంటే అక్కమాదేవి అల్లమా ప్రభు దాసమయ్య ఆ శైవ వైష్ణవులోని బీసీల చైతన్యంతో ప్రభావితం పొంది గ్రామాలలో దళితులకు అక్షర జ్ఞానాన్ని పిల్లలు బీసీలు ఇచ్చినప్పుడు ఆ జంగంలో దాసరు ఈ బీసీలలో దీనివల్ల చెప్పిన చదువు ఎవరు బ్రాహ్మణులు చెప్పలే. ఆరోగ్యం బాగా కట్టించేది కట్టబట్టి నాకు కట్టెను చూసి నాటుదామంటే నేను చిన్నప్పుడు వచ్చేది నాకు 60 ఏళ్ళు కట్టే నాడి పట్టపోయేది కట్టెపట్టుకు దేవదాన సార్ తెలుసు దేవదాన అయినా ఉంటుంది కట్టె ఇచ్చి కట్టెపట్టుకుపోయి నాడిపడడం అంటే బీసీలు పక్కకి తీసుకొని సాకలామే మాదిగా మాలయంలోకి వచ్చి పురుడు చేసింది సార్. ఇప్పుడు మాదిగా మనలో అరే మా ఊళ్ళో ఎన్నికటికే ఇవన్నీ ఉన్నాయి కనుక మనకు చిన్న కులం మంగళి కులం వచ్చిన స్టాలిన్ను ప్రధానమంత్రి అని ప్రకటించండి, లేకుంటే అఖిలేషన్ చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.